తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనవ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము, వీటి గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఆర్థికమైనటువంటి ఫలితాల విషయానికి వస్తే ఆదాయాభివృద్ధి పెరుగుతుంది, పెట్టుబడులలో లాభం ఉంది, ధన యోగం కూడా బలంగా ఉంది. అదేవిధంగా ఖర్చుల విషయానికి వస్తే కూడా ధర్మ కార్యక్రమాలకి, దానాలకి, యాత్రలకి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు. అయినా సరే సేవింగ్స్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయానికి వస్తే కనుక ప్రమోషన్ యోగ్యం ఉంది, గౌరవం పెరుగుతుంది. టీచింగ్, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాలకు సంబంధించిన విషయానికి వస్తే పెట్టుబడులు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కళారంగాల వారికి వ్యాపారం శుభంగా ఉంటుంది. అలాగే సేవా రంగంలో ఉన్న వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే కళారంగము, సంగీతము, సాహిత్యము, ఫైన్ ఆర్ట్స్ వీటికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటిగా రాణించే విషయంగా కనిపిస్తుంది. క్రియేటివ్ పరంగా ఉన్నటువంటివన్నీ కూడా విజయం సాధిస్తారు. గృహిణుల విషయానికి వస్తే ఆధ్యాత్మిక చింతన, భక్తి, పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా విపరీతంగా ఈ సంవత్సరం చేసే అవకాశం ఉంది. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవాళ్ళు, రైతులకు సంబంధించి దాతృత్వం ద్వారా వీరు మంచి పేరు సాధిస్తారు. సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవ విపరీతంగా పెరుగుతుంది. రాజకీయ నాయకులకు సంబంధించి సానుభూతి పెరుగుతూ ఉంటుంది, ప్రజల మద్దతు కూడా పెరుగుతుంది, సేవాభావం కూడా పెరుగుతుంది. కళారంగానికి సంబంధించి, సినిమా రంగానికి సంబంధించి సంగీత దర్శకులు, భక్తి సినిమాలు తీసేవారు, కవిత్వాలు, రచయితలకు చాలా బాగుంటుంది. పాటలు పాడేవారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వివాహానికి సంబంధించి, వైవాహిక జీవితానికి సంబంధించి, ప్రేమ వివాహం చేసుకునే వారికి పెరుగుతుంది. వివాహం శుభకాలంగా ఉంది. ఆత్మీయ బంధువులు నుంచి వీరికి మంచి సంబంధాలు వస్తాయి. దాంపత్య సుఖం ఉంటుంది. సంతానానికి సంబంధించిన విషయానికి వస్తే పిల్లల యొక్క ప్రతిభ పెరుగుతుంటుంది. సంగీత కళా ప్రతిభ కూడా పిల్లల యందు విపరీతంగా పెరుగుతుంది. మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లోకి వస్తే కనుక కాళ్ళ యొక్క నొప్పులు, పాదముల యొక్క సమస్య, షుగర్ వంటి ఇబ్బందులు, నీటి సంబంధితమైనటువంటి వ్యాధులు చాలా అధికంగా అవుతాయి. ఆహారం కూడా సమయానికి స్వీకరించండి. అధికమైనటువంటి ఉప్పు తగ్గిస్తే మంచిది, పులుపు తగ్గిస్తే మంచిది. నీరు ఎక్కువగా స్వీకరించాలి. కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఈ సంవత్సరం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. గురు గోచార రీత్యా 2026 సంవత్సరంలో అత్యంత శుభము, ధనయోగము, గౌరవము, సంతాన లాభము, విద్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే గురువు మహాకటాక్షం కూడా వీరి యందు ఈ సంవత్సరం ఉంది. శని గోచార రీత్యా చూసుకుంటే అంతర్ముఖత, బాధ్యతలు పెరగడము, ఆలోచనలు ఎక్కువ అవ్వడము, జీవన మార్పులు, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడము, లాభాలు పెరగడము, పరిపక్వత, ఆధ్యాత్మిక మలుపు ఇవన్నీ కూడా ఉన్నాయి. రాహు గోచార రీత్యా చూసుకుంటే ధనం పట్ల మార్పులు జరుగుతూ ఉంటాయి, కొత్త ఆదాయాలు ఏర్పడుతూ ఉంటాయి, డిజిటల్ లాభాలు, విదేశీ యోగ్యం కూడా పెరుగుతుంది. ఎవరైనా విదేశాల నుండి ఫోన్లు చేసి ఏమైనా మోసాలు చేసే అవకాశం కూడా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. కేతు గోచారం ప్రకారంగా చూసుకుంటే ఆధ్యాత్మిక ఉద్ధరణ, యోగా, ధ్యానము, అలాగే మోక్ష నారాయణుడి యొక్క ఆరాధన వీరికి అత్యంత లాభం చేకూరుస్తుంది. మార్చి నుండి జూలై ప్రాంతం వరకు చూసుకుంటే శుభకరము, ధనలాభము అధికంగా ఉంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు చూసుకుంటే వివాహ యోగ్యము, కుటుంబంలో శుభం కలుగుతుంది. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు గురు అనుగ్రహము, గౌరవము పెరుగుతుంది. అలాగే డిసెంబర్ నుంచి మార్చి వరకు ఆరోగ్యంలో జాగ్రత్త, ఆధ్యాత్మికత పెరుగుతుంది. మీనరాశి వారికి సంబంధించి ఏ దేవతలను అర్చించాలి అంటే మహావిష్ణువును ఆరాధించడము, కృష్ణుని ఆరాధించడము, దత్తాత్రేయ స్వామి యొక్క పూజలు చేయడము, గురువారం నాడు విష్ణువును ఆరాధించడము, గురువారం నాడు గురుగ్రహానికి సంబంధించిన శాంతి హోమాలు, దక్షిణామూర్తి స్తోత్రములు చదవడం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది. దానాలు చేసేటువంటి విషయానికి వస్తే పసుపు వస్త్రము, శనగలు కలిపి దానం చేయడం కానీ, అన్నదానం చేసేటప్పుడు బియ్యం దానం చేయడం కానీ, గురువులకు లేదా పిల్లలకు పుస్తకాలు దానం చేయడము, శుభవర్ణాలకు విషయానికి వస్తే కనుక ఏ కలర్ వేసుకుంటే మంచిది అంటే పసుపు, లైట్ గోల్డ్, క్రీమ్ కలర్ ధరిస్తే మంచిది. అలాగే రత్నానికి విషయానికి వస్తే కనుక జ్యోతిష్యుల్ని సంప్రదించి కనక పుష్యరాగము లేదా పుష్యరాగం స్వీకరిస్తే మంచిది, ధరిస్తే మంచిది. చెయ్యకూడనటువంటి పనులు ఏమిటి అని అంటే గురువారం నాడు మీకు తెలవని విషయాల గురించి మాట్లాడకండి, అబద్ధం చెప్పకండి, ఉప్పు తగ్గించుకుంటే మంచిది. భావోద్వేగాలకు గురై మాట్లాడకండి. ఎప్పుడైతే మనం భావోద్వేగాలకు గురై మాట్లాడతామో అది నిజమా అబద్ధమా తెలవక చాలామంది ఇబ్బంది పడతారు.
అలాగే మీనరాశి వారికి సంబంధించి గురు మహా అనుగ్రహం వలన ధన ధర్మ సంవత్సరం అని చెప్పొచ్చు. వివాహ సంతానంలో శుభంగా ఉందని చెప్పొచ్చు. ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుదల ఉందని చెప్పొచ్చు. ఏలిన నాటి శని ప్రభావం కూడా ఈ సంవత్సరంతో వారికి తీరుతుంది. వచ్చే సంవత్సరంతో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. ఇవన్నీ కూడా మనము తిథి వార నక్షత్ర యోగ కరణాలు బట్టి చెబుతూ ఉన్నాం. ఇంకా డీటెయిల్డ్గా మీ యొక్క జాతకం గోచారరీత్యా చెబుతున్న విషయాలు కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం గురించి 60-70 పేజీల్లో మీకు అందించి మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇవే కాకుండా అసలు ఉగాది అంటే ఏంటి, ఉగాది రోజున మనం ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు ఆచరించాలి, అసలు ఉగాది రోజున మనం ఎందుకు ఉగాదిని జరుపుకుంటాం అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.